మీరు ఎప్పుడైతే ఈస్ట్ నుంచి వెస్ట్కి తీసుకెళ్తారో ఇంటర్లాండ్ కనెక్టివిటీ అవుతుంది. అక్కడి నుంచి లాజిస్టిక్స్ అన్నీ కూడా ఇక్కడికి ఈ ప్రాంతానికి వచ్చే పరిస్థితి వస్తుంది. దీనివల్ల ఈ రీజన్ కూడా విపరీతంగా డెవలప్ అయ్యే అవకాశం వస్తుంది. అది కూడా నీతి కన్సిడర్ చేయాల్సిన కోరుతున్నాం. ఇంకొక పక్కన ఈ ప్రాంతంలో అన్ని వనరులు ఉన్నాయి. ఇటీవల కాలంలో నేను ఒక ప్యాషన్గా అరకు కాఫీని ప్రమోట్ చేశాం. I can say very proudly today, Araku Coffee, one of the best brand, global brand now. ఎక్కడికి పోయినా అరకు కాఫీ అంటే ఎవ్రీబడి ఈజ్ రికగ్నైజింగ్. ఇవన్నీ కూడా ఒక 10 years చేయగలిగాం. అలాంటి పొటెన్షియల్ ఉండే ప్రాంతం ఇది. టూరిజానికైతే మీరు చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్. ఈవెన్ అరకు, పాడేరు, లంసింగి ఇవన్నీ కూడా సమ్మర్ రిసార్ట్స్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్గా మనం తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, అన్ని అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ వస్తా. దీనికి నేనే చైర్మన్గా ఉంటున్నాను. వారు నెలకొక్కసారి 1 గంట అన్నారు. డెఫినెట్గా 1 గంట పెడతా. పెట్టడమే కాకుండా ఆల్ కలెక్టర్స్ రన్నింగ్ రేస్ ఉంటుంది. కాంపిటీషన్ స్టార్ట్ అయింది. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసే తెచ్చారు, ఎంత పెట్టారు, ఏం చేశారు అవన్నీ కూడా పెడతా. అదే మరిగా ఈ యొక్క కాకినాడ రీజన్ ఏదైతే ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం ఇండస్ట్రీ సెక్రటరీని సీఈఓగా పెడుతున్నా. నాట్ సెక్రటరీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పెట్టి ప్రైవేట్ పబ్లిక్ అందరినీ కూడా ఒడ్డేసి అనుకున్న పెట్టుబడులు తేవడానికి ఆయన బాధ్యత పెడతా. నేను గైడెన్స్ ఇస్తా, కలెక్టర్స్ ఎగ్జిక్యూట్ చేస్తారు. ఎందుకు అభివృద్ధి కాదో చూస్తాం. నేను ఒకటే నీతి హామీ ఇస్తున్నా, మీరు ఏ పోటీ పెట్టినా ఆ పోటీలో ఆంధ్రప్రదేశే గెలుస్తుంది, విశాఖపట్నమే గెలుస్తుంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అందుకని ఇది బిగినింగ్ మాత్రం. మీరు ఇవన్నీ కూడా మీకు ఇచ్చిన పాయింట్స్లో మీరు చూసినప్పుడు నేను రిపిటేషన్ చేయదలుచుకోలేదు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ రిపోర్ట్ని మాత్రం కలెక్టర్స్కి ఒకటే చెప్తున్నా, ఈ రిపోర్ట్ తీసుకోవాలి. మీరు ఇప్పటి నుంచి యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి. మీరు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని మీరు కూడా అమలు చేసే బాధ్యత మనకంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఈ రీజియన్లో 9 కలెక్టర్స్ ఉన్నారు. మీకు కూడా ప్లానింగ్ బోర్డ్స్ ఉన్నాయి. మీ కింద కాన్స్టిట్యున్సీల వారిగా మనం స్వర్ణాంధ్ర విజన్ యూనిట్లు పెట్టాం. వాళ్ళకు కావలసిన స్టాఫ్ ఇచ్చాం. ఇంకో పక్కన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాం. దీనికి జిల్లా వారిగా మీ యొక్క యూనిట్స్ పెట్టుకున్నారు. కాన్స్టిట్యున్సీ వారికి కూడా దాన్ని అమలు చేసే విధానాన్ని పెట్టుకున్నాం. కిందన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఎంఎస్ఎంఈ పార్కులు కూడా ఇంటిగ్రేట్ చేశాం. ఇందులో ఈ రిపోర్ట్లో మీరు చూస్తే చాలా డీటెయిల్డ్గా గైడ్ లైన్స్ ఇచ్చారు. అందులో కూడా మీరు ఒకసారి చూస్తే ఎక్కడున్నాం, ఇనిషియేటివ్స్ ఏమేమి తీసుకుంటున్నాం. ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే ఈ ప్రాంతం అంతా కూడా ఎంత పాపులేషన్ ఉంది, లేబర్ ఫోర్స్ ఎట్లుంది. నేను చూసినప్పుడు నాకే ఆశ్చర్యం వేస్తుంది. జీడిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్ స్టేట్ 3,230 అయితే ఇక్కడికి వచ్చేకు 3,170కి వచ్చింది. తక్కువ ఉంది. తక్కువ ఉందానికి కారణం ఏంటని అనలైజ్ చేస్తే శ్రీకాకుళం పుల్ డౌన్ చేస్తూ ఉంది. మాండ్యం, అదే మరిగా అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాలు ఒకప్పుడు బెస్ట్ జిల్లాలు అనుకున్నటువంటి కోనసీమ కూడా తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని దీని మీద స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టాలి. వేర్ యు ఆర్ స్ట్రాంగ్, వేర్ వీఆర్ వీక్, హౌ టు మేక్ ఇట్ ఫర్దర్, ఏ విధంగా చేస్తే మనం ఇంప్రూవ్ అవుతాం కూడా దీన్ని వర్కౌట్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు మొత్తం 2024లో ఎంప్లాయ్మెంట్ 7 మిలియన్ ఉంది ఇక్కడ. అదే సమయంలో జీడిపి 52 బిలియన్ ఉంది. ఇంకొక పక్కన 3,170 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇక్కడ ఉంది.
ఇవి డీటెయిల్స్ అన్ని కూడా అక్కడి నుంచి యాస్పిరేషన్ 32, 47, 32 నుంచి మళ్ళీ 5 సంవత్సరాలు 37, ఇవి 42, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా తయారు చేశాం. 7 గ్రోత్ డ్రైవర్స్ కూడా ఐడెంటిఫై చేశాం. గ్లోబల్ పోర్ట్లు కానీ దగ్గర మీరు చూస్తే మూలపేటతో కలిపితే నెంబర్ ఆఫ్ పోర్ట్స్ వస్తాయి. మూలపేట ఉంది, ఇక్కడ గంగవరం ఉంది, విశాఖపట్నం ఉంది, రేపు ఆర్సీఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ ఒక పోర్ట్ వస్తుంది, కాకినాడ ఉంది, యాంకర్ పోర్ట్ ఉంది. ఈ విధంగా దగ్గర 6-7 పోర్ట్లు వచ్చేది ఎక్కడా లీవ్. ఇంకొక పక్కన ఏఐ, ఐటీ పెద్ద ఎత్తున ఇప్పుడు మీరు చూస్తున్నారు.